దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారంలో మనల్ని ప్రవేశపెట్టిన ఆ గొప్ప దేవునికి మనం ఎంతైనా రుణస్థులమై ఉండాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. నిజముగా ఈ దినాన్ని చూడక, ఈ సంవత్సరానికి చూడక 31వ తారీఖునే, గత సంవత్సరం డిసెంబర్ నెల 31వ తారీఖునే తెల్లవారితే కృత సంవత్సరం అనగా ఒక దైవజనుడు మరణించినట్లు మనము సోషల్ మీడియాలో చూసాం, యూట్యూబ్ లో చూసాం. కానీ ప్రతి ఒక్కరూ ఒక రోజు పోవాల్సిందే. క్రొత్త పాత సంవత్సరం అనేది కాదు, కానీ మన జీవితం ఎప్పుడు మారితే, ఎప్పుడు వాక్యానుసారంగా జీవిస్తే అది క్రొత్తదనం అనమాట. సంవత్సరాలలో, రోజుల్లో, వారాల్లో క్రొత్తదనం అనేది లేదు. కానీ నిజముగా మన జీవితంలోనే ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను, పాతవి గతించెను. కాబట్టి మన జీవితాలు దేవునికి అనుకూలంగా ఉంటే చాలు. ప్రభు రాకడొచ్చినా, మరణం వచ్చినా మనకు భయము లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హోషేయ గ్రంథంలో మనం చదువుకున్నాం. నూతన సంవత్సరం అర్ధరాత్రి 12:30కు కొంతవరకు దేవుని వాక్యం ధ్యానించాము. మరలా పగలు మనము కొంతవరకు దేవుని వాక్యాన్ని ధ్యానించాం. మనం ముగించుకున్న కాడి నుండి మనము కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేద్దాం. హోషేయ గ్రంథంలో 2:14లో దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, ఇశ్రాయేలీయుల్ని అరణ్యంలోనికి కొనిపోతాను, కొనిపోయి అని ఉంది. కొనిపోయి ఏం చేశాడు? అరణ్యంలో విశేషమైనటువంటి అనుభవాలు గుండా నడిపిస్తూ వెళ్ళాడు. పాత నిబంధన విశ్వాసులు వాళ్ళు. కాబట్టి బైబిల్ ఏమని చెప్తుందంటే, అరణ్య యాత్ర, అరణ్యము అనగానే మనకు జ్ఞప్తికి వచ్చేది ఏంటి అంటే, ముళ్ళ తుప్పలు, గచ్చపొదలు, బలురకసి చెట్లు, విషపురుగులు, పాములు, త్రేళ్లు, మృగాలు, జంతువులు కదండి. ఇవి మనకి జ్ఞప్తికి వస్తూ ఉంటాయి. కానీ అటువంటి పరిస్థితుల్లో ఆహారం కూడా దొరకదు, నీరు కూడా దొరకదు. అటువంటి పరిస్థితుల్లో అంత సులభమైంది కాదు అరణ్య యాత్ర. కానీ బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే, పరమగీతాల్లో 8వ అధ్యాయంలో, తన ప్రియుని మీద ఆనుకొని వచ్చుచున్న ఈమె యవతే అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఆనాడు ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో అంత సులభంగా, క్షేమంగా ప్రయాణం చేయగలిగారు అంటే దాని అర్థం ఏంటి? ఆ సంఘం, పాత నిబంధన సంఘం ప్రియుని మీద ఆనుకొని ప్రయాణం చేసింది. తనతో ఎవరున్నారు? ప్రియురాలతో ఎవరున్నారు చెప్పండి? ప్రియుడైనటువంటి యెహోవా దేవుడు ఉన్నాడు. కనుకనే వారి వస్త్రములు పాతగెలలేదు, వారి పాదరక్షలు పాతగెలలేదు అని మనము 3 వాక్యాలు 3 చోట్ల పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్నాం కదండి. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని నడిపిస్తూ ఉండగా ఈ 40 సంవత్సరాల అరణ్య యాత్రలో మీ వస్త్రాలు ఏం కాలేదు, పాతగెలలేదు, మీ పాదరక్షలు పాతగెలలేదు అని దేవుడు తెలియజేస్తా వచ్చి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు నిశ్చయముగా దేవుని వాక్యం మన దగ్గరకు వస్తుంది. ఏమని వస్తుంది అంటే, ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో ఉండగా వారు కొన్ని విశేషమైనటువంటి అనుభవాలు కూడా వెళ్ళారు. ఆ విశేష కార్యాలని వాళ్ళు అనుభవించారు. అయితే అట్టి అనుభవాలు ఈ నూతన సంవత్సరంలో మనకు కూడా ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. ఇట్టి అనుభవాల ద్వారా దేవుడు నీకు నాకు సమృద్ధి మేలు చేయాలని ఆయన ఆకాంక్షిస్తూ ఉంటూ ఉండగా, మనమును ఆయన వెంట విధేయులమై లోబడి మనము గనక ప్రయాణం చేస్తే ముళ్ళబాటను పూలబాటుగా, రాజబాటుగా ఆయన మలచగలడు. మన ప్రయాణం సుఖవంతంగా, క్షేమంగా చేరుతుంది అని మనం చదువుకుంటూ ఉన్నాం. వారంతగా ముళ్ళ తుప్పల్లో గుండా, బలురకసి చెట్ల గుండా వాళ్ళు ప్రయాణం చేస్తూ వెళితే వాళ్ళకి ఏం కీడు కలగలేదా, హాని కలగలేదా కదండి. ఈ మధ్యకాలం మనం చెప్పుకుంటూ వచ్చాము, శీఘ్రముగా సాతాను తలను సంఘము చేత దేవుడు చితకదొక్కించబోతున్నాడు అని మనము చదువుకున్నాం. అంటే యేసు పాదాల మీద మన పాదాలు ఉంచాడు. దేవునికి స్తోత్రం. యేసు పాదాలు ప్లస్ మన పాదాలు కదండి కలిసి శీఘ్రంగా సాతాను తలను చితగొట్టించుతున్నాడు. అంటే మన పాదాలు ఎక్కడున్నాయి? యేసు పాదాల మీద ఉన్నాయి. అట్లానే అరణ్య యాత్రలో ఇశ్రాయేలు ప్రజలు వారు అంత మరి అవలీలగా వారు సుఖ ప్రయాణం చేయగలిగి ఆవలికి చేరుకున్నారంటే, గమ్యానికి చేరుకున్నారంటే, అరణ్యానికి ముందు, అరణ్య యాత్రకు ముందు మరి వారు ఆ ఎర్ర సముద్రంలో కూడా ప్రయాణం చేశారు కదండి. ముందేమో సముద్రం, వెనకేమో ఫరో సైన్యం. ముందుకు వెళితే సముద్రంలో పడి మరణిస్తాము, మరి ఇక్కడే ఆగితే ఆ వెనక నుండి తరుముచున్నటువంటి ఫరో సైన్యం చేతిలో హతమవుతాం. దేవా ఏం చేయాలి అంటే వాళ్ళు దేవుని మీద ఆనుకున్నారు కదండి. దేవుని తట్టు చూచారు, దేవుని సహాయాన్ని కోరుకున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచారు. మా దేవుడు ఇది చేయగలడు అన్నటువంటి నమ్మకం, విశ్వాసం ఉంచి దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని, అబ్రహాము సంతతి అయినటువంటి ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు అక్కడ వారు కళ్ళారా చూస్తూ ఉండగా గొప్ప మిరాకల్ చేశాడు. ఏంటి అది అంటే, ఆ బలమైన ఉధృతితో ప్రవహించే ఆ సముద్రం 2 పాయలుగా మధ్యలో గుండా చీల్చి, అటుప్రక్క ఒక గోడ, ఇటుప్రక్క ఒక గోడ, ఇరుప్రక్కల గోడ వలె మంచు గడ్డలు వలె ఆ నీళ్లను ఆవిరి చేశాడు తన నాసికారంధ్రముల ద్వారా.
వచ్చే ఊపిరి ద్వారా ఆయన నీళ్లను గడ్డగట్టేటట్టు చేసి మంచు గడ్డల వలె, గోడల వలె వారు ప్రయాణం చేస్తున్నటువంటి 6 నెలల గుండా ప్రయాణం చేస్తే ఆ నీరు తిరిగి పొర్లి పారకుండా ఏం చేయబడ్డాయి చెప్పండి? ఇరు ప్రక్కల 2 గోడల వల్ల నిలబడి వారికి త్రోవనిచ్చాయి. వారు పాటలు పాడుతూ, వారు సంతోష గానములతో వారు ప్రయాణం చేసి అవలీలగా సముద్రము దాటి ఆవలకి వెళ్ళినట్లు మనము చూస్తా ఉంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమని పాటలు పాడారో తెలుసా? యెహోవాలో గానము చేసేదము ఏకముగా మనకు రక్షకుడాయనే, ఆయన మహిమ పాడెదము, ఆయనను వాణించెదము, ఆయనే దేవుడు మనకు. సముద్రంలో ప్రయాణం, అరణ్యంలో ప్రయాణం, వారు పాటలు పాడుచు దేవుని స్తుతిగానాలు చేస్తూ దేవుడు చేస్తున్నటువంటి మేలులు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు వారు కళ్ళారా చూస్తూ అనుభవిస్తూ ఉంటూ ఉండగా వారి హృదయం మౌనంగా ఉండలేకపోయింది. దేవుని గాన ప్రతిగానాలతో దేవుని స్తుతించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. దేవుడు అద్భుతాలు వెంట అద్భుతాలు మన జీవితంలో ఎన్నో జరిగిస్తూ ఉంటూ ఉండగా మన హృదయం మౌనంగా ఉంటుందా, లేకుంటే హృదయం తెరవబడి దేవుని స్తుతిగానాలతో ఆరాధిస్తుంటుందా? మన జీవితాల్లో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. సముద్రంలో ప్రయాణం, 6 నెలల గుండా ప్రయాణం, అరణ్యంలో ప్రయాణం, ముళ్ళ తుప్పల్లో గుండా ప్రయాణం, బలురకస చెట్ల మధ్యలో ప్రయాణం, తేళ్లు పాముల మధ్యలో ప్రయాణం, దేవుని బిడ్డలారా తినడానికి ఆహారం ఉండని స్థలాల్లో దేవుడు నడిపిస్తూ ఉండగా దాహము నీరు దొరకని పరిస్థితుల్లో దేవుడు వారి బండను చీల్చి వారి కొరకు ఏం చేశాడంట? వారి దాహాన్ని తీర్చినట్లు మనము చూస్తూ ఉంటున్నాం. 1 కొరింథీ పత్రికలో ఏమని వ్రాయబడి ఉందంటే, బండ వారు ప్రయాణం చేసి వెళుతుంటే 40 సంవత్సరాలు బండ వారికి నీళ్లు ఇవ్వటానికి బండ లేక కొండ లేక పర్వతం అక్కడే లేదంట, వాళ్ళని వెంబడిస్తూ పోయిందంట. వాళ్ళు ఎక్కడికి పోతే అక్కడ బండ వాళ్ళని వెంబడిస్తూ పోయిందని బైబిల్ గ్రంథం. ఎందుకంటే వాళ్ళ దప్పికను తీర్చడానికి. మనం చదువుకుందాం 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మ సంబంధమైనటువంటి బండలోనిది వారు త్రాగిరి కదండి. దేవునికి మహిమ కలుగునుగా. 4వ వచనంలో అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిన ఏలియనగా తమ్మును వెంబడించిన బండ. అడలా చేసుకోండి, తమ్మును వెంబడించిందంట. చూసారా? ఇశ్రాయేలీలు ఎక్కడికి వెళితే అక్కడకు ఆ బండ ప్రయాణము చేస్తూ వెళ్ళింది వారికి దాహాన్ని. దేవుని కార్యాలు అద్భుతంగా ఉంటాయండి. దేవుని కార్యాలు, విశేష కార్యాలు ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు పాత నిబంధన సంఘం, పాత నిబంధన విశ్వాసులు విశేషమైన కార్యాలు ఎర్ర సముద్రంలోనే కాదు అరణ్యంలో కూడా ఇశ్రాయేలీలో దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రయాణము సాగించినప్పుడు దేవుడు అద్భుతాల వెంట అద్భుతాలు జరిగిస్తూ వెళ్ళాడు. ఆ క్రొత్త నిబంధన విశ్వాసులు, క్రొత్త నిబంధన సంఘముగా కూడుకుంటున్నటువంటి మనకు కూడా అట్టి విశేష అనుభవాలు కూడా దేవుడు నడిపించాలని కోరుతూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఏంటి ఆ విశేష అనుభవాలు అని కనుక మనం చూసినట్లయితే, దేవుడు మనకు 3 వాక్యాలు చదువుకున్నాం గత గురువారం నూతన సంవత్సరం నందు. ఆ దేవుడు మనకి ఏమిచ్చాడంట? వస్త్రములు ఇచ్చాడు, పాదరక్షలు ఇచ్చాడు కదండి. ఏమిచ్చాడు? వస్త్రములు ఇచ్చాడు, పాదరక్షలు ఇచ్చాడు. కాబట్టి వాటిని మనము కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. వస్త్రాలు ఇచ్చాడు, పాదరక్షలు ఇచ్చాడు. ఇచ్చింది ఆయనే. మనకై మనము సంపాదించుకోలేము, మనకై దాన్ని మనము పొందుకోలేము. దేవుడే ఇవ్వాలి. దేవుడు ఇచ్చిన వాటిని మనము తీసుకొని అనుభవించాలే తప్ప మనకై మనము చూసారా? యేసు కనుక ఉదాహరణకి భూలోకానికి వచ్చి ఆ కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు. ఆయన తన ప్రాణం పెట్టి ఉండకపోతే, భూలోకానికి వచ్చి ఉండకపోతే, ఆయన రక్తాన్ని చిందించి ఉండకపోయినట్లయితే మనకై మనం రక్షణ కొని తెచ్చుకునే వాళ్ళమా? ఏ మానవుడైనా, ఆకాశం క్రింద ఏ మానవుడైనా తనకై తాను రక్షణ పొందగలడా? పాపాన్ని తీసివేసుకోగలడా? కదండి, శాపాన్ని తీసివేసుకోగలడా? పాతాళ అగ్ని నుండి, నరకము నుండి, అగ్ని గంధకాలతో మండే గుండం నుండి విడుదల, రక్షణ పొందగలడా? తనకై తాను ఏమాత్రము కూడా వాటిని సంపాదించుకోలేడు. సేమ్ అలానే దేవుడు యేసుగా వచ్చి ఏ రీతిగా మనకు రక్షణ ఇచ్చాడో, సేమ్ అలానే దేవుడు ఈ నూతన సంవత్సరం మందు మనకు ఏమి ఇచ్చానంటున్నాడు? ఆత్మీయ వస్త్రాలు ఇచ్చానంటున్నాడు, పాదరక్షణ ఇచ్చానంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డ, దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆత్మీయ వస్త్రాలు కావచ్చు, లేకుంటే పాదరక్షలు కావచ్చు, ఈ 2 కూడా మనము ఈ సంవత్సరం వరకే మాత్రమే కాదు, మన శ్వాస ఉన్నంత వరకు, మనము పరలోకంలో చేరేంత వరకు మనము వీటిని కొనసాగించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. దేవుని స్తోత్రం. చాలా మంది సేవకులు ఏమని బోధిస్తారంటే, ఈ నూతన సంవత్సరం అంతా దేవుడు మనకు వస్త్రాలు ఇచ్చాడు అంటూ ఉండవచ్చేమో, పాదరక్షలు ఇచ్చాడు అంటూ ఉండవచ్చేమో. ఈ సంవత్సరానికి దేవుడు మనకి ఇవి ఇచ్చాడు. అయితే నూతన సంవత్సరం మరలా రాగానే వేరేవి ఇస్తాడు.
వీటిని ఎంతవరకు అన్నట్టుగా చాలా మంది విశ్వాసులు తలస్తూ ఉంటారు. కాబట్టి ఈ వస్త్రాలు తీసివేస్తారు, ఈ పాదరక్షలు తీసివేస్తారు. దేవుని బిడ్డ, రక్షణ పొందిన నీకు నాకు దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క వస్త్రాలు పాదరక్షలు ఇచ్చినట్టు ఉండగా వీటిని మనము జీవితకాలం అంతా కూడా కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇచ్చింది దేవుడు, ఆయన కాపాడుతానంటలేదు. నేను ఇచ్చాను, మీరు వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి, వాటిని పాతకెళ్లకుండా చూసుకోవాలి, అవి ఎల్లప్పుడూ నూతనంగానే ఉండాలని దేవుడు ఆకాంక్షిస్తూ ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఒక విషయం ఏంటి, 2 రకాలైన కార్యాలు. ఒకటేమో మొట్టమొదటిగా వస్త్రాలను ఇచ్చాడు. ఏ వస్త్రాలు అవి? ఆత్మ సంబంధమైన వస్త్రాలు. ఏంటేంటో జస్ట్ రెఫరెన్స్లు మనము చూచి విడిచిపెడదాం. ఏంటి ఆ వస్త్రాలు అని కనుక మనము చదువుకుంటే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం ఏమని వ్రాయబడి ఉంది? అక్కడ 3వ లైన్లో ఆయన మనకు ఏ వస్త్రాలు ధరింపజేశాడంట? రక్షణ వస్త్రములు కదండి. మొట్టమొదటిగా మనము రక్షణ పొందిన తర్వాతే ఏ వస్త్రమైన రక్షణ వస్త్రం కేవలం మనం యేసునందు విశ్వాసం ఉంచాం. ఆయన తనకు మన విశ్వాసానికి కృప జోడించాడు, అంటే కనికరపడ్డాడు. యేసు నన్ను క్షమించయ్యా, నా పాపాలు ద్వారా వచ్చే శిక్ష నరకం, ఆ నరకాగ్ని గుండం నుండి విడిపించడానికి దేవుడు వయుడి కూడా నరుడిగా లోకానికి వచ్చి నా శిక్ష మోసి భరించిన నా రక్షకాన్ని మనం ఒప్పుకున్నప్పుడు మన యొక్క విశ్వాసము పాప ఒప్పుకోలకు తన నీతిని జోడించాడు, అంటే తన కృపను జోడించాడు. కృప అంటే కనికరం, అంటే దయ. కృప చూపాడు, కనికరపడ్డాడు, మన మీద జాలి పడ్డాడు. కాబట్టి ఆయన పరిశుద్ధ రక్తం చేత మన పాపపు మురికంతా కూడా కడిగి పవిత్రపరిచాడు, నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. కాబట్టి మనము రక్షణ పొంది ఉంటున్నాం. మనం రక్షణ పొందిన రోజున ఆయన మనకు ఏ వస్త్రాన్ని ధరింపజేశాడంటే రక్షణ వస్త్రాన్ని ధరింప చేసి ఉన్నాడు అని దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే ఆయన నాకు రక్షణ వస్త్రమును ధరింప చేసి ఉన్నాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అక్కడ మాత్రమే కాదు, దాని క్రింది లైన్ లో మనం చదువుకుంటే రెండవదిగా ఏ వస్త్రాన్ని ఇచ్చాడు దేవుడు? ఏ వస్త్రాన్ని ఇచ్చాడు చెప్పలేమండి? ఏమండి? నీతి వస్త్రం కదా. ఏ వస్త్రం ఇక్కడ? నీతి అను పైబట్ట. ఆత్మ సంబంధమైన వస్త్రాలలో నంబర్ 1 మొట్టమొదటిగా రక్షణ. రెండవదిగా ఏ వస్త్రాన్ని ధరింపజేశాడు? నీతి అనే పైబట్టను నాకు ధరింప చేశాడు. చూస్తారా, పైబట్ట అంటే కొన్ని బట్టలు ఉన్నాయి మనకి. ఏ బట్ట? మురికి వస్త్రం, అంటే నీతి వస్త్రం. మన స్వనీతి అని బైబిల్లో మనం ఎన్నో పర్యాయాలు చదువుకుంటూ వచ్చాం. స్వనీతి, దుర్నీతి, ఇవి కూడా మనము బైబిల్లో చూస్తాం. స్వనీతి, దుర్నీతి, అవినీతి మనము ఆ వస్త్రాలు గతంలో కలిగి ఉన్నాం, వాటిని ధరించుకొని ఉన్నాం. అయితే అవి బయటకు కనపడుకుని వాటిని తీసివేసి నీతి అనే పైబట్టను దేవుడు మనకు ధరింప చేశాడు. దేవునికి స్తోత్రం. ఎంత మంచి దేవుడు అండి కదా. స్వనీతి ద్వారా, దుర్నీతి ద్వారా కదా. మరి ఆ యొక్క ఏ మానవుడైనా కానీ తనకై తాను నీతి పొందుకోగలనా? కాదు, లేదు కదా. దేవుడే ఆయన మన కొరకు ఈ లోకంలో దేవుడు ఆయన కుమారుడిని ఈ లోకానికి పంపించి మనకు రావాల్సిన శిక్షా స్థానంలో ఆయనను నలగగొట్టాడు. యెషయా ప్రవక్త 53వ అధ్యాయంలో ఏమని? ఆయనను నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అని మనం చదువుకుంటాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనంలో ఇశ్రాయేలీయులు ఏమంటున్నారంటే, దేవా, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి అంటే స్వనీతి కార్యములన్నీ మురికి గుడ్డవలే ఆయను అని మనము చదువుకుంటా ఉంటాం. గతంలో ఒక వాక్యాన్ని చూసాం. లేవియా కాండంలో 15వ అధ్యాయం 19వ వాక్యంలో ధర్మశాస్త్రంలో దేవుడు వారికి కట్టడలు ఆజ్ఞలు ఇచ్చాడు. వాటిల్లో ఏంటి అంటే అంటుబట్టగల స్త్రీని చూస్తాం. అంటుబట్టగల స్త్రీని చూస్తాం. మలిన స్త్రీ, మురికి స్త్రీ, అపవిత్రమైన స్త్రీ ఒకవేళ మంచం మీద కూర్చుంటే అది అపవిత్రమైపోద్ది. దేవుని ఆజ్ఞది కదా. కాబట్టి ఆమె కడగా ఉండాలి, ఆమె అన్నిటికీ వేడుగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. ప్రజలలో సంచరించడానికి వీల్లేదు, ఎక్కడంటే అక్కడ కూర్చుంటానికి పరుంటానికి వీలు లేదు. దేవుడి తెలియజేస్తూ వచ్చి ఉన్నాడు. పాత నిబంధనలో ఆజ్ఞాది ధర్మశాస్త్రంలో దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన కట్టడ చూసారా. ఇక్కడ 64వ అధ్యాయము 6వ వచనంలో ఇశ్రాయేలీయులు ఏమని రొమ్ము కొట్టుకుంటూ కన్నీరు కారుస్తున్నారంటే, దేవా, మా స్వనీతి కార్యములన్నీ కూడా మురికి గుడ్డ వంటివే, అంటే అంటుబట్ట వంటివే కదా. స్వనీతి మురికి గుడ్డకు లేక అంటుబట్టకు పోల్చినట్లు మనము చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, అటువంటి అంటుబట్ట మురికి గుడ్డ అయినటువంటి మన స్వనీతి కార్యాల నుండి దేవుడు మనల్ని అద్భుతంగా విడిపించాడు. మనకు నీతి అనే పైబట్టను ఆయన మరి ధరింప చేశాడు అని ఇక్కడ 61 అధ్యాయం 10వ వచనంలో చివరి లైన్ లో మనము చదువుకుంటా ఉన్నాం. ఒకటి, ఏ వస్త్రము ధరింపజేశాడు చెప్పండి? ఏ వస్త్రం? రక్షణ వస్త్రం. రెండవదిగా ఏ వస్త్రము? ఆ నీతి వస్త్రము ధరింప చేశాడు. వీటిని ఈ సంవత్సరం వరకే కాపాడుకుందామంటారా? వచ్చే సంవత్సరం వరకు కాపాడుకుందామంటారా? లేదు. జీవిత కాలం అంతా
మన ప్రాణము మన శరీరంలో ఉన్నంత వరకు, మన ఆత్మ మన శరీరంలో ఉన్నంత వరకు దాన్ని మనము ధరించే ఉండాలి, దాన్ని కాపాడుకోవాలి, అది మలినము కాకుండా చూసుకోవాలి. రోడ్డును పోతుంటే అనేకమైనటువంటి వాహనాలు పోతూ ఉంటాయి. వాహనాలు పోతూ ఉన్నప్పుడు సహజంగా కొంతమంది మనుషులు ప్రక్కన నడుస్తుంటే, ఆ బురద గుంటల ప్రక్కన నడుస్తూ ఉంటే ఆ మలినం వారికి అంటకుండా ప్రక్కకుండా పోతూ ఉంటారు. కొన్ని వాహనాలు ఆ గుంటల్లో పడి స్పీడ్ గా వెళుతూ ఉంటాయి, బళ్ళున వచ్చి ఆ వస్త్రాల మీద పడుతూ ఉంటాయి. కొన్ని వాహనాలు కొంచెం జ్ఞానం కలిగి వాళ్ళను మనం అపవిత్రపరచకూడదు, వాళ్ళ తెల్లటి వస్త్రాలు ధరించారు అని కొంచెం నిదానంగా వారు ప్రయాణం చేస్తారు. సరే, వాళ్ళు ఎలాగైనా ప్రయాణం చేయనియండి, కానీ మనము వేగంగా వెళుతున్న ఆ వాహనాలు అవి మురికి ఆ అపవిత్రత మనం తెల్లటి వస్త్రాలకు మరి పడి అపవిత్రమైపోతాయని మనము తలంచినా కానీ అలానే వెళుతున్నాం అనుకోండి కదా, అది కావాలని అంటించుకున్నట్లు కదా, కావాలని అంటించుకున్నట్లు. కానీ మనం అలానే ఉంటామా? నిజంగా ఈ రోజుల్లో ఏ మానవుడైనా కానీ అలానే పోతూ ఉంటాడా? అవి వాహనాలు వస్తుంటాయి అంటే వెనక్కి తిరిగి ఆ గుంతలో పడి ఎక్కడ నా మీద మురికి అవుతుందో, అపవిత్రం అవుతుందని మనం ఏం చేస్తాం? కొంచెం అవతలకి గెంతుతాం కదండి. మీద పడకుండా చేతులు అంటాం, ఆయన మనకి తెలియకుండానే చేతులు అంటగా వస్తాయి ఆ మురికికి మనకి. కాబట్టి మనము ఆ రీతిగా మనం ఏం చేయాలి? మనము మన శరీరానికి, మన ఆత్మకు, మన ప్రాణానికి మాలిన్యం అంటకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. యేసు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, కాబట్టి మీ వస్త్రములను కాపాడుకోండి. ఎక్కడంటాడు? నేను అనుకుంటాను 16వ అధ్యాయమేమో ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము లో మనము చదువుకున్నట్లయితే, ఆమేన్ ఆమేన్ ఆమేన్, 16వ వచనం 16లో మనము చదువుకుంటే, ఇదిగో నేను దొంగ వలె వస్తున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దేశములను చూతురేమో అని మెడుకుగా ఉండి వస్త్రమును కాపాడుకునివాడు ధన్యుడు అని దేవుని బిడ్డలారా మనము చదువుకుంటా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఏ వస్త్రాలు మనకు ధరింపజేశాడు చెప్పండి? ఏ వస్త్రాలు మనకు ధరింపజేశాడు? ఒకటి రక్షణ అనే వస్త్రం, రెండవదిగా మన స్వనీతి, దుర్నీతి, అవినీతి తీసివేసి ఆయన నీతి అనే వస్త్రాన్ని లేక పైబట్టను మనకు ధరింపజేశాడు. చూసారా? ఇక్కడ మాత్రమే కాదు, మనము 132వ కీర్తన అనుకుంటాను, 132వ కీర్తనలో మనము చదువుకుంటే అక్కడ కూడా ఈ మాట మనకు కనబడుతుంది. ఏమని అంటే దేవునికి మహిమ కలుగును గాక, నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకున్నారు కదండి. దేవుని యాజకులు మనమందరము కూడా యాజకులమే. క్రొత్త నిబంధన యాజకులు మనము. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం ఏమని చెప్తుందంటే, మిమ్మల్ని చీకట్లో నుండి వెలుగులోనికి నడిపించిన దేవుడు మీరు ఆయనకి ఏమై ఉండాలని అంటే, చదువుకుందాం ఆ మాట. పేతురు రాసిన మొదటి పత్రిక, దేవుని బిడ్డలారా, 2వ అధ్యాయము 9వ వచనంలో మనము చదవగలిగినట్లయితే, 2వ అధ్యాయము 9వ వాక్యంలో ఏమనుందంటే, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాసులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. చీకట్లో ఉన్న మనల్ని ఆయన విడిపించింది ఎందుకు అంటే, ఆయన మనల్ని వంశముగా చేసుకుంటానికి, రాసులైన యాజక సమూహంగా ఉండటానికి. దేవునికి మహిమ. మనము క్రొత్త నిబంధన యాజకులు. పాత నిబంధన యాజకులకు నీతి అనే పైబట్ట ధరింపచేస్తే, మనకు నీతి అనే ఆత్మ సంబంధమైన నీతి వస్త్రాన్ని క్రొత్త నిబంధన యాజకులుగా ఉన్న మనకు ఆయన ధరింపచేశాడు. ఈ మాట ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కూడా మనకు కనబడుతుంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో మనము చదువుకుంటే, దేవునికి మహిమ కలుగును గాక, 6వ వచనములో మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసను అని మనము చదువుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఏ బట్ట మనకు ధరింపచేశాడు అని మనము చూడగలిగినట్లయితే, దేవుని బిడ్డలారా, ఒకటి రక్షణ వస్త్రం, 2 ఏ వస్త్రం చెప్పండి? నీతి వస్త్రం. దేవునికి మహిమ కలుగును గాక. వీటన్నిటిని మనం ఏం చేయాలి? ధరింపజేశాడు. ఆల్రెడీ ధరించుకోవాలి కాదు. ఈ బట్ట ఎప్పుడంటే అప్పుడు తీసి ప్రక్కన పెట్టకూడదు, ఎప్పుడంటే అప్పుడు ధరించుకోవటానికి కాదు. అది నిత్యము నీ శరీరంలో, అంటే నీ హృదయంలో, నీ ఆత్మలో, నీ అంతరంగంలో నీవు ధరించి ఉండాలి. అది ఆ 2 కూడా ధరించి ఉండాలి. వాటిని మనం ఏం కాకుండా చూసుకోవాలి, భద్రపరచుకోవాలి. అంటే అవి లోకమాలిన్యం అంటకుండా, శారీర మాలిన్యం అంటకుండా. చదువుకుందాం ఆ మాట. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మనము చదువుకుంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో చదువుకుంటే 27వ వాక్యము
నాలుగవ లైన్లో ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి. ఆత్మ ప్రేరేపుడై ఆత్మ ద్వారా పేతురు అపోస్తలుడి మాట పలుకుతున్నాడు. దేవుడు కాపాడుతాడు అనొచ్చు కదా. దేవుడు కాపాడుతాడు అంటలా కదండి. దేవుడు ఇచ్చాడు వస్త్రాన్ని, దేవుడే ఇవ్వగలడు. ఏ దేవదూతలు ఏ మానవులు ఇవ్వలేరు. ఇవ్వగలిగే వాడు ఎవడు కూడా లేడు. కాబట్టి రక్షణ అనే వస్త్రం, నీతి అనే వస్త్రము మనము కాపాడుకోవాలి. ఎప్పటి వరకు చెప్పుకున్నాం. కాబట్టి ఆ వస్త్రాలకు మన జీవిత కాలం అంతా శ్వాస ఉన్నంత వరకు వాటిని ఏం కాకుండా వాటిని మనము కాపాడుకోవాలి. అంటే ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా చూసారా, తన్ను తాను కాపాడుకోవాలి. ఏ విధంగా కాపాడుకోవాలి? మనం ఆ మధ్యకాలం చదువుకున్నాము. ఏ విధంగా అంటే కీర్తనాకారుడు అంటున్నాడు, నీ వాక్యము చేత నన్ను నేను కాపాడుకుంటాను. దేవుని వాక్యాన్ని దేవుడు మనకు తోడుగా ఇచ్చాడు. దేవుని ఆత్మను దేవుడు మనకు తోడుగా ఇచ్చాడు. ఈ రెండు నడిపింపుల్లో మనము అంటకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం అదిగో మాలిన్యానికి సమీపంగా పోతూ ఉంటే అది మనల్ని గర్దిస్తుంది. కుమారుడా, నీకు అంటకూడదు, అంటించుకున్నావా, నీకు పాతాళము నోరు తెరిచి ఉంది, అగ్ని గంధకాలు నీ కొరకు కాచుకొని ఉన్నావు, జాగ్రత్త అని మాట్లాడుతుంది కదండి. దేవుని వాక్యం మనల్ని గర్దించినప్పుడు, దేవుని వాక్యం మనల్ని అలా కూడదు అని హెచ్చరించినప్పుడు, దేవుని వాక్యానికి మనల్ని మనము అప్పగించుకొని వాటి నుండి వైదొలిగి మన వస్త్రాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. రెండవదిగా ఎవరిని మనకు దేవుడు తోడుగా ఉంచి వెళ్ళాడు అంటే పరిశుద్ధాత్మను దేవుడు తోడుగా ఉంచి వెళ్ళాడు. ఈ హలోక మాలిన్యానికి మనం ఎప్పుడైతే సమీపంగా పోతున్నామో పరిశుద్ధాత్మ మనల్ని హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు. లోబడకపోతే మొదటిగా హెచ్చరిస్తాడు, లోబడకపోతే గద్దిస్తాడు, అవసరమైతే శిక్షిస్తాడు. చూసారా కదండి. అంటే యేసు రక్తం, యేసుని కొరకు ఇంత కార్యం చేశాడు. ఎంత కార్యం? కోట్ల మంది దేవదూతల చేత నిరంతరము పరిశుద్ధుడిగా మహిమపరచబడుతున్న దేవుడు మట్టి మానవుడిని రక్షించడానికి మహిమను కాదని ఈ లోకానికి వచ్చి నరక యాతన అనుభవించటం చేత నీకు నాకు రక్షణ వస్త్రం వచ్చింది. కాబట్టి ఆ రక్షణను, ఆ మాలిన్యము చేత రక్షణ వస్త్రాన్ని మనం అంటించుకుంటే చివరికి మన జీవితం అధోగతి పాలవుతుంది అని పరిశుద్ధాత్మ దేవుడు. కొంతమంది ఏం చేశారంటే దేవుని వాక్యము గద్దించిన కదండి. సామెతల గ్రంథకర్త ఏమంటాడు 29:1 ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే హఠాత్తుగా ఏమొస్తుంది? మరణము, పాతాళము, నరకము కదా. హఠాత్తుగా మరణించాడు అనుకోండి, కుమారుడా వద్దు, అది నీ కీడు కలిగిస్తుంది, హాని నష్టం కలిగిస్తుంది, జాగ్రత్త, వాటి నుండి వైదొలుగు అని చెప్పి గద్దించినప్పుడు ఎన్ని మార్లు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక పర్యాయాలు గద్దించినప్పటికీ కూడాను చెప్పండి, వారు అంటించుకుంటే ఇహలోక మాలిన్యం తన్ను తాను కాపాడుకోకుండా దేవుడు మనకు 2 రకాలైన వారిని మనకు తోడుగా ఇచ్చి వెళ్ళినా కానీ మనం అంటించుకుంటే, ఒకటి దేవుని వాక్యం, 2 దేవుని ఆత్మ గద్దిస్తూ ఉంటే అనేకులు లోబట్టంలా. నేను అనుకుంటాను యెషయా గ్రంథం చివరిగా సమయం అయిపోతుంది, ముగించుకుందామండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వాక్యంలో అయినను వారు తిరుగుబాటు చేశారంట. ఆత్మదేవుడు గద్దిస్తుంటే ఏం చేశారు? వారు తిరుగుబాటు చేశారు. ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేశారు. కాబట్టి పరిశుద్ధాత్ముడు వారికి విరోధి ఆయను అని మనము చదువుకుంటా ఉన్నాం కదండి. కదా, ఎవరికి విరోధి అయ్యాడు? ఎవరినైతే గద్దిస్తుంటే అది మంచిది కాదు, అది నరకానికి నడిపిస్తుంది, ఇహమందు కూడా నీకు అనేకమైన కీడులు కలిగిస్తుంది, అది కూడదు కుమారుడా అని పరిశుద్ధాత్మ గద్దిస్తూ ఉంటే చెప్పండి, వారు తిరుగుబాటు చేశారంట. లోబడలేదు. సరిగదా, నీ నడిపింపు నాకు అక్కర్లేదు, నీ గద్దింపులు నాకు అవసరం లేదు, నేను నాకు ఇష్టమైన మార్గంలో నడుచుకుంటాను అని వారు ఆ లోక మాలిన్యం, ఇహలోక మాలిన్యం వారికి అంటించుకున్నారు. తమను తాము కాపాడుకోలేకపోయారు. అనేకులు జీవితంలో ఇహమందు నష్టపోయారు. వారు పరలోకానికి కొనుక్కోబడకుండా విడవబడి నిత్యమైన నరకాగ్ని గుండానికి వెళ్ళారు. తలలు వంచుదాం. మన జీవితాన్ని, కడవర దినాల్లో ఉంటున్న మన జీవితాన్ని పరీక్షించుకుందాం. దేవుడు మనకు వస్త్రాలు ధరింపజేశాడు. ఆనాడు అరణ్యంలో ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తుంటే విశేషమైన అనుభవాలు గుండా నడిపించాడు దేవుడు. అట్టి విశేషమైన అనుభవాలు గుండా మనకును అనుగ్రహించి నడిపించాలని దేవుడు కోరుతూ ఉండగా దేవుని యొక్క నడిపింపులో మనం ముందుకు సాగాలి. ఆయన మనకు వస్త్రాలు ధరింపజేశాడు. ఆత్మ సంబంధమైన వస్త్రాలు అవి మనకు ధరింపజేశాడు. రెండవదిగా పాదరక్షలు ఇచ్చాడు. వారికి 40 సంవత్సరాలు ఒకే వస్త్రం ధరించుకొని ప్రయాణం కట్టారు ఐగుప్తు నుండి. వారు ఒకే పాదరక్షలు ధరించి అరణ్యంలో నుండి, ఆ ఐగుప్తులో నుండి ప్రయాణం ప్రారంభించారు. వారి వస్త్రాలు, వారి పాదరక్షలు ఎర్ర సముద్రంలో పాతగిలలేదు. దాని గుండా ప్రయాణం చేస్తూ ఉంటే వారు అరణ్యంలో 40 సంవత్సరాలు, 40 ఏళ్ళు అరణ్యంలో వారు నడిచి వెళ్ళారు. ఒకే రకమైన పాదరక్ష. దేవుడు మాటి మాటికి పాదరక్షలు ఇవ్వడు, ఒక రకమే ఇస్తాడు.
ఒక రకమే వస్త్రం ఇస్తాడు. అంటే ఆత్మ సంబంధమైనటువంటి వస్త్రాలు అనేకములు ఉన్నాయి, కానీ వస్త్రం ఒక్కటే. దాన్ని మనకు ధరింపజేసినప్పుడు మనము వాటిని పాతకెళ్ళంప చేస్తున్నామా, వాటిని రెన్యూ చేసుకుంటూ ప్రతిరోజు నూతన వస్త్రంగానే మనము కాపాడుకుంటున్నామా, లేదా ఇహలోక మాలిన్యం అంటించుకుంటున్నామా? జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేద్దాం.